రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జిఆర్ నేటి వార్త ఛానల్. అనంతపురం మార్కెట్లో చీనికాయల ధర రోజు రోజుకి దూసుకుపోతుంది. రైతులకైతే నిజంగా చాలా సంతోషకరమైన వార్త ఇది. మార్కెట్లో చీనికాయల ధర దూసుకుపోవడంతో రైతులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న నిన్న వారం మొత్తం సోమవారం నుంచి శనివారం వరకు ముందుకు పోయిన చీనికాయల మార్కెట్ ఈరోజు సోమవారం మళ్ళీ 20వ తారీఖు ఈరోజు సోమవారం ఈరోజు కూడా ఊహించని రీతిలో మార్కెట్లో ధర అయితే పెరిగింది. సో ఈ రోజు ఈ ధర ఎంత రూపాయలు పలికింది, తర్వాత చీనికాయల మార్కెట్కు సరుకు ఎంత వచ్చిందనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు సోమవారం 20వ తేదీ 4వ నెల 2026. ఈరోజు చీనికాయల మార్కెట్కి వచ్చేసి 1050 టన్నులు చీనికాయలు అయితే రావడం జరిగింది మార్కెట్ యార్డుకు అనంతపురం. ఇక అత్యధిక ధర వచ్చేసి 36,000 రూపాయలు. ఇక మధ్యస్థగా 25,000 నుంచి 30,000 వరకు పలికింది. ఇక అత్యల్పంగా 13,000 నుంచి మొదలైంది. మార్కెట్ వివరాలు ఇంకోసారి కూడా చెప్తున్నా వినండి. మార్కెట్ యార్డుకు అనంతపురం మార్కెట్ యార్డుకి ఈరోజు 1050 టన్నులు సరుకు రావడం జరిగింది. అత్యధికంగా 36,000 రూపాయలు పలికింది. మధ్యస్థంగా 25,000 నుంచి 30,000 దాకా ధర పలికినట్లు మార్కెట్ యార్డు అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక అత్యల్పంగా 13,000 నుంచి మొదలైంది. ఇక బయట కూడా దాదాపు 45,000 నుంచి 50,000 రూపాయలకు రేటు పలుకుతున్నట్లు వివిధ వర్గాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి రైతులు అయితే తెలియజేస్తున్నారు. ఇక మార్కెట్ యార్డుకు సంబంధించిన సమాచారం నేను ఇచ్చే సమాచారం పక్కగా ధృవీకరించుకొని మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సెంటర్ సమాచార కేంద్రం వారిని అడిగి అక్కడి నుంచి పూర్తిగా పక్కగా తెలుసుకొని ఇస్తున్న సమాచారం. ఇందులో ఎలాంటి వ్యత్యాసం కానీ ఎలాంటి తేడా అయితే లేదు. ఇక్కడ మార్కెట్ యార్డుకి ఎంత సరుకు వచ్చింది, మార్కెట్ యార్డులో అత్యధిక ధర ఏమైపోయిందని చెప్పేసి అక్కడ మార్కెట్ యార్డు ఇన్ఫర్మేషన్ సెంటర్లో అధికారులు పక్కగా నమోదు చేసిన సమాచారాన్ని నేను రైతులకు అందిస్తున్నాను. సో బయట వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకున్న సమాచారం అయితే కావున అనంతపురం మార్కెట్ యార్డుకి సంబంధించి నేను ఇచ్చే సమాచారం పక్కగా ధృవీకరించుకున్న సమాచారం కాబట్టి రైతులు ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఇక పూర్తిగా మార్కెట్ పై అవగాహన కలిగిన తర్వాత నేను సమాచారం అందజేస్తున్నా. కావున రైతులు ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో రోజు రోజుకి చీనికాయల ధర అయితే పెరుగుతూ పోతుంది. ప్రజెంట్ ఈ రోజు అయితే 36,000 అది అత్యధికంగా పలికింది. ఇక 25,000 నుంచి 30,000 దాకా మధ్యస్థ పోయింది. ఇక బయట మార్కెట్లో కూడా రైతులు 45,000-50,000 దాకా కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారు. సో వ్యాపారస్తులు తోటల చుట్టూ తిరిగి 42, 43 ధర చెప్తున్నప్పటికీ రైతులైతే చీనికాయలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అక్కడక్కడ 45,000 నుంచి 50,000 దాకా అమ్ముడుపోయినట్లు రైతులు తెలియజేస్తున్నారు. కావున కొద్దిగా ఓపిక పట్టుకొని రైతులు కొంచెం ఓర్చుకుంటే ముందు ఇంకా కొంచెం రేట్ పెరిగే అవకాశం ఉంది. కావున రైతులు తొందరపడి తక్కువ రేట్లకు అమ్ముకోకుండా కొంచెం ఆచితూచి తోటలో సరుకు నిలబడుతుందా లేదా అనేది కూడా అంచనా వేసుకొని సో కాయలు అమ్ముకుంటే మంచి గిట్టుబాటు ధర అయితే రైతులు పొందే అవకాశం ఉంటుంది. కావున రైతులు పూర్తిగా మార్కెట్ పై అవగాహన తెచ్చుకున్న తర్వాతనే కాయలు అమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా రెగ్యులర్గా సమాచారం మీకు అందాలంటే ఎస్జిఆర్ నేటి వార్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.